బిల్ ట్రాప్ తరచుగా న్యూస్లో ఉండడం జరుగుతుంది. సో బిల్ ట్రాప్ భారతదేశంలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి ట్రైబులలో ఒకటి. సో అదేవిధంగా వీళ్ళు నేషనల్ మూవ్మెంట్ టైంలో కూడా వీరెంతోగానో పోరాడారు. సో వారికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. సో ప్రధానంగా ఓల్డెస్ట్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా. సో ద్రవిడియన్ రేషియల్ స్టాక్ ఉండడం జరిగింది. అంటే బేసిక్గా వీరు దక్షిణ భారతదేశం ద్రవిడియన్ రిలేటెడ్గా ఉన్నటువంటి ట్రైబ్ అన్నమాట. సో వీరు ఎక్కువగా రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పార్ట్స్ ఆఫ్ బీహార్, అదేవిధంగా త్రిపుర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రీజియన్లో కూడా ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. లింక్ టు ది బేసిక్గా వీరి యొక్క హిస్టరీ కనుక చూసుకున్నట్లయితే రామాయణంలో శబరి ఎవరైతే ఉంటారో వారితో లింక్ ఉంది. అదేవిధంగా ఏకలవ్య మహాభారతంలో ఏకలవ్యుడు ఉంటారు కదా, సో వీళ్ళకి సంబంధించిన వాడే అని చెప్పడం జరుగుతుంది. బిల్ ట్రైబ్కి సంబంధించి మిడివల్ రెసిస్టెన్స్ అగైనెస్ట్ రాజ్పూత్, మొఘల్స్ అండ్ మరాఠాస్ మధ్యలో కూడా వీరు ఎక్కువగా ఫైట్ చేయడం జరిగింది. అదేవిధంగా క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ 1871 ద్వారా ఎక్కువగా ఎఫెక్ట్ అయింది ఎవరంటే బిల్ ట్రైబ్సే. ఓకే, వీరు భగత్ మూమెంట్ 1883, అదేవిధంగా మాన్గర్ మాస్కెర్ 1913, అదేవిధంగా ఏకీ ఆందోళన్ 1920లో కూడా పాల్గొనడం జరిగింది. సో బేసిక్గా రిచ్ ఓరల్ ట్రెడిషన్స్, ఫోక్ టేల్స్, అదేవిధంగా థియేటర్, డ్యాన్స్ బేసిక్గా వీటిని కలిగి ఉంటారు. ఓకే, వర్షిప్ ఆఫ్ లోకల్ న్యాచురల్ డైటీస్ని కూడా శివ, దుర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూజించడం జరుగుతుంది. సో బిల్ ట్రైబ్ ఎక్కడ వారి యొక్క నేచర్ ఏంటి అంటే బేసిక్గా హిస్టారికల్గా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ద్రవిడియన్ రేషియల్కి సంబంధించిన వాళ్ళు. ఓకే, అదేవిధంగా స్టేట్స్ చాలా ఇంపార్టెంట్. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, అదేవిధంగా త్రిపుర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో కూడా ఉండడం జరుగుతుంది. సో హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో శబరి, అదేవిధంగా ఏకలవ్యతోని బేసిక్గా హిస్టారికల్ లింక్ ఉండడం జరిగింది.